సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ తో పాటు స్వీట్ ఫెస్టివల్ కూడా కొనసాగుతోంది. పతంగుల విన్యాసాలు చూడటానికి వస్తున్న జనాలు స్వీట్లు కూడా రుచి చూస్తున్నారు. తీరొక్క రుచులతో తెగ ఎంజాయ్ చేస్తామంటున్నారు స్వీట్ ప్రియులతో కలిసి. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రవిచంద్ర అందిస్తారు. ఓ పక్క కైట్ ఫెస్టివల్, ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ కూడా కొనసాగుతుంది. రకరకాల రుచులు అద్భుతంగా ఉన్నాయి, మకరందంగా ఉన్నాయి. ఎట్లున్నాయి సార్? చాలా బాగున్నాయండి. ఈ కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ ఫస్ట్ టైం మేము వచ్చాము 2024. చాలా రకాలైన స్వీట్స్ ఉన్నాయి, చాలా రకాలైన కైట్స్ ఇక్కడ చూసాము. ఏది చూసినా తినాలనిపిస్తుంది. టేస్ట్ చూస్తే అన్నీ టేస్ట్ చేయాలనిపిస్తుంది. చాలా బాగుంది. ఈ ప్రతి సంవత్సరం మేము రావాలనుకుంటున్నాం. ఇది చాలా బాగుంది. మాకు కలాకాండ్ తీసుకున్నాము, తర్వాత డోక్లాస్ తింటున్నాము, ప్లస్ మామిడి తాండ్ర, ఇలాంటివి చాలా చాలా రకాలైన డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ షాప్స్ పెట్టారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన స్వీట్స్ బాగున్నాయి? ఇవి పర్టికులర్గా వచ్చేసి మన తెలంగాణవి బాగున్నాయి. ప్లస్ వచ్చేసి మనం అక్కడ చూసింది ఆంధ్ర అండ్ తెలంగాణవి మెయిన్ మాకు టేస్ట్ బాగా నచ్చినాయి. మిగతావి అంటే పర్లేదు, ఓకే. ఓకే. గుజరాతీ ఇప్పుడు దోక్లావి మోడీజీవి స్పెషల్ అని పెట్టారు అక్కడ. మోడీ స్పెషల్ అని అవి తీసుకున్నాం, టేస్ట్ చేసాం, బాగుంది. ఇంకా వాళ్ళు వేరే టేస్ట్ చేయమన్నారు కానీ అన్ని కుదరదు కదా అని ఇలా రౌండ్ వేస్తున్నాం. రౌండ్ అంతా వేసిన తర్వాత ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఆ చెక్ చేయడానికే ఎన్ని ఉన్నాయని చూడటానికి చాలా టైం తీసుకుంటుంది. ఆల్మోస్ట్ మేము 1 hour అవుతుంది తిరుగుతున్నాం, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. షాప్స్ అన్ని చాలా ఉన్నాయండి, ఒక 100s లో ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది ఫెస్టివల్, ఫస్ట్ టైం వచ్చాము. నీకే స్వీట్ నచ్చింది నాన్న? నాకు కలాకండ్ బాగా నచ్చిందా? అద్భుతమా? ఓకే. ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే బాగా అనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది ప్లేస్. అవునా? ఓకే. ఎన్ని రకాల స్వీట్స్ ఎక్కడ చూడలే? అంతేనా? ఓకే. రైట్. మీరు చెప్పండి మేడం, ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. బాగుంది. చెప్పండి ఏమేమి బాగున్నాయి, ఎట్లా ఏంటి చెప్పండి. మేము కలాకండ్ అనే టేస్ట్ చూసాను, కలాకండ బాగుంది. ఇంకా చాట్స్ బాగున్నాయి. ఓకే. ఏమేమి స్వీట్స్ బాగున్నాయి? నేను కలాకండ తిన్నా అండి, కలాకండ బాగుంది టేస్ట్. మామిడి తాండ్ర. చెప్పండి ఏమేమి టేస్ట్ బాగున్నాయి? కలాకండ్ బాగుంది. ఇంకా ఎంత చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది ఇన్ని రకాల స్వీట్స్? ఇదే ఫస్ట్ టైం అండి, ఇంత ఉంటారా జనం అనిపిస్తుంది. చాలా బాగుంది చూడడానికి. రకరకాల రుచులు. ఓకే. చెప్పండి మేడం, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. కైట్ ఫెస్టివల్ ప్లస్ స్వీట్స్ ఫెస్టివల్ రెండు కలిపి చాలా కన్నుల పండుగగా ఉంది. సంక్రాంతి చాలా స్పెషల్గా ఉంది ఈసారి మేము ఫస్ట్ టైం రావడం. సో చాలా బాగా అనిపిస్తుంది. మేము డోక్లా ట్రై చేసాము, ఇంక ఇప్పుడు జున్ను ట్రై చేస్తున్నాను. చాలా స్వీట్స్ చూస్తే ఎవరికైనా చాలా ఇయర్స్ అవుతుందండి. ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి మనకి, ఒరిజినల్వి దొరకట్లేదు కదా. సో చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ అన్ని స్టేట్స్ నుంచి స్వీట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. అక్కడ రంగురంగుల కైట్స్, ఇక్కడ రకరకాల రుచులు. అవునవునండి, కలర్ఫుల్ గా ఉంది చెప్పాలంటే. టేస్టీగా, కలర్ఫుల్ గా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా పెట్టారు బోర్ కొట్టకుండా కైట్స్ దగ్గర. సో బాగా సింగింగ్ ఉంది, ఇక్కడ మంచి స్వీట్స్ ఉన్నాయి. రెండు బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మేము ఆఫ్టర్నూన్ వచ్చాం, మాకు టైమే తెలియట్లేదు, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాము. చాలా ట్రై చేస్తున్నాం అండి, ఇంకా చూడాల్సినవి కూడా ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. ఇంకా అన్ని ఆల్మోస్ట్ చాలా గుజరాతీ, బెంగాలీ అన్ని చాలా స్టేట్స్ నుంచి ఉన్నాయి. ట్రై చేస్తున్నాం, చూడాలి ఇంకా. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా బాగున్నాయండి. ఇక్కడ దాల్ బాటి చాలా బాగుంది, దహి ఏంటి అది పేరేంటి, దాల్ పఖ్వా చాలా బాగుందండి. నేను కూడా వచ్చి వాళ్ళు కూడా వచ్చాము మేము ఇక్కడ ఎగ్జిబిషన్, మేము ఫ్యామిలీ మెంబర్స్. It's very tasty and it's amazing to eat here, but rates are very expensive here. అంతేనా? రేట్లు ఎక్కువ ఉన్నాయా? ఓకే. రకరకాల చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మేడం? రుచులు ఎలా అనిపిస్తున్నాయి? ఎట్లా ఉన్నాయి? రుచులు బాగున్నాయి, అన్ని స్టేట్ రుచులు అన్ని ఉన్నాయి ఇక్కడ. అన్ని రకరకాలు కూడా ఉన్నాయి, అన్ని చోట్ల అన్నీ ఉండవు. అందుకే ఏమని నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఏ స్టేట్ సంబంధించి? లిట్టి నార్త్ వి కచోడీలు बिहार लिट्टी दाल पकवा चोखा
చోఖా ఆ. ఆలు చాపు సమోసాలు ఆ. మా బీహార్ వేపు అండి సమోసాలు అక్కడే కదా అందుకే మేము నిన్న కూడా వచ్చాం వాళ్ళు కూడా వచ్చాం అందుకే నిన్న కూడా వచ్చాం వాళ్ళు కూడా వచ్చాం అందుకే ఇంకా నాలుగు ఉంటే బాగుంటుందా లిటిల్ అన్ని చోట దొరకవు నార్త్ చేసినవి బాగుంటాయి నార్త్ లో చేసినవి అవే టేస్ట్ కూడా వచ్చాయి పెడదాం అనుకుంటున్నాము మేము ఫస్ట్ టైం వచ్చాము నెక్స్ట్ టైం మేము కూడా పెడదామని అనుకుంటున్నాము యాక్చువల్లీ ఈ రోజే పెడదాం అనుకున్నాను. ఓకే మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మేడం ఫీలింగ్ వెరీ హ్యాపీ టేస్ట్ బాగుంది ఎంజాయ్ లాట్ ఏ టేస్ట్ అంటే ఏ రాష్ట్రం సంబంధించిన ఎవ్రీథింగ్ ఆర్ ఆల్ ఆర్ హైజీనిక్ అండ్ టేస్టీ అంతే దాంతో ఇంకో కంపేర్ లేదు లేదు ఎవ్రీ ఆర్ డిఫరెంట్ చెప్పండి ఎట్లా అనిపిస్తుంది యాక్చువల్లీ నా పేరు సతీష్, నేను ఇక్కడ ఈ హైదరాబాద్ నుంచి వస్తున్నాను. అండ్ ఆల్సో ఎవ్రీవన్ ఆల్ టు హ్యాపీ సంక్రాంతి. అండ్ ఈ అదే కైట్ ఫెస్టివల్ యాక్చువల్లీ లాస్ట్ 4-5 years నుంచి మన దగ్గర జరుగుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ కైట్ ఫెస్టివల్ బాగా సూపర్గా ఉంటుంది. అండ్ ఈ ఫుడ్ కోర్ట్స్ వచ్చేటప్పటికి దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ యాక్చువల్లీ. అండ్ స్వీట్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. అండ్ ఆల్సో హాట్ ఆల్సో లైక్ ఆలు చాప్ అండ్ ఆలు సమోసా అండ్ డోక్లా ఒకటి. అండ్ స్వీట్స్ బీహార్ వాళ్ళవి అవి రసగుల్లా ఒకటి, అవి చాలా బాగున్నాయి యాక్చువల్లీ. ఇంకా స్టిల్ వీఆర్ మూవింగ్. అండ్ ఓకే రోజు పెడితే బాగుంటుందా ఇట్లా రోజు అంటే వారం రోజుల పాటు 1 week అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది పబ్లిక్ అందరికి. 1 week అయితే కరెక్ట్. అంటే కొంతమంది ఈ ఫెస్టివల్ గురించి ఇంట్లోనే ఉండి మిస్ అయిన వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే సాటర్డే సండే వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు. అట్లా ఈ విధంగా రకరకాల స్వీట్స్ ఇక్కడ టేస్ట్ చూసేట్టుగా భాగ్యం కలిగిందని చెప్పుకోవచ్చు. అంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చినట్టుగా స్వీట్స్, కొందరు ఒరిస్సాయి, కొంతమంది బీహార్, మరికొంతమంది బెంగాల్, ఈ విధంగా రకరకాల రాష్ట్రాలకు సంబంధించిన ఫుడ్ లొట్టలు వేసుకుంటూ తింటున్నారని చెప్పుకోవచ్చు. చాలా మంది వేల మంది వస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. కొందరు వేల రకాల స్వీట్స్ ఉన్నాయి. దీంతో ఈ టేస్ట్ చూసేందుకు ఎగబడుతున్నారు. ఎంత రేటు ఉన్నప్పటికీ కూడా ఎగబడుతూ తింటున్నారని చెప్పుకోవచ్చు. ఎట్లున్నాయి మేడం, టేస్ట్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. బాగుంది. ఏం బాగా నచ్చినాయి మీకు ఇక్కడ? ఇప్పుడే వచ్చాం మేము. రైట్ అంటే ఇప్పుడే వచ్చారట మీరు? హల్వా బాగుంది. దహీ వడ బాగుంది. దహీ వడ రకరకాలుగా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఫుడ్ కోర్ట్ లో 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఇంకా కొద్ది రోజులు, వారం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సెటప్ పెద్దగా చేశారు, చాలా అన్ని అరేంజ్మెంట్ చేశారు కాబట్టి ఒక వారం పాటు పెడితే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది సికింద్రాబాద్ పెరడ్లో ఉన్నట్టుగా స్వీట్ ఫెస్టివల్. కెమెరా పర్సన్ ప్రసాద్తో రవిచంద్ర, సికింద్రాబాద్.